అదేంటే దాన్ని వడ్డించొద్దని చెప్పాను కదా. ఏది పెట్టాలో ఏది పెట్టద్దో చెప్పడానికి నువ్వెవరు? నీ పని నువ్వు కానిచ్చుకో. అలా అంటావేంటమ్మా? అందరికీ వడ్డించేది కాకుండా అలా సెపరేట్గా ఎందుకు వడ్డిస్తున్నావు? అడిగితే సరైన సమాధానం చెప్పకుండా నీ పని నువ్వు చూసుకుంటావేమిటి? అందులో నువ్వేదో కలిపావు, నేను చూశాను. అమ్మమ్మ గారికి వడ్డించొద్దు అని అన్నాను కదా. అమ్మమ్మ గారికి కాదు అని మళ్ళీ అమ్మమ్మ గారికే వడ్డిస్తున్నావేంటి? దొంగ మొహంది, దీనికి ఇంకా చాలేదు. నేనేం విషయం కలపలేదే. అంటే ఏదో ఒకటి కలిపావనే అర్థం? అవును, కలిపాను. అమ్మమ్మ ఆరోగ్యం మెరుగుపడటానికి శతమూలిక చూర్ణం కలిపాను. శతమూలిక చూర్ణమా? ఆ పేరు ఎప్పుడు వినలేదే. కేరళ వైద్యానికి తీసుకెళ్లాను కదా, అక్కడ వాళ్ళు ఇచ్చారు. అబద్ధం. అది నిజంగా అంత గుణం కలిగిందే అయితే మా అందరికీ చెప్పి అప్పుడే కలపొచ్చు కదా. వడ్డించొద్దనేసరికి ఇలా వంకర మాటలు మాట్లాడి నేను కలపరాందేదో కలిపానని చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నావా? అది సంజీవని లాంటి శతమూలికా చూర్ణం. కలపద్దు, తినిపించద్దు అని అసలు నువ్వెవరు అనడానికి? అమ్మమ్మ, చూడమ్మమ్మ, నేనంత కష్టపడి నీకు పంచకర్మ వైద్యం చేయించి శతమూలిక చూర్ణం కలిపి నీ ఆరోగ్యం కోసం మొదటి ముద్ద తినిపించాలని చూస్తుంటే తినిపించద్దు, అదేదో కలిపావు అని నన్ను దుర్మార్గురాల్లా చిత్రీకరించాలని చూస్తున్నారు. నేను అలా చేసేదాన్నా అమ్మమ్మ? ఏయ్, నంగనాచి మాటలు మాట్లాడుకో. కొత్తగా దుర్మార్గురాలుగా చిత్రీకరించాల్సిన అవసరం ఏంటే? నువ్వు చేసేవన్నీ దుర్మార్గ పనులేగా. నానమ్మ, ఆ కూర తినద్దు. అవును మంగ, నువ్వు తినొద్దు. గ్రాని, అది మాత్రం తినొద్దు. అమ్మమ్మ గారు, నాకెందుకో అనుమానంగా ఉంది. మీరు ఆ కూర ముట్టుకోవద్దు. ఏంటి మంగ అలా చూస్తున్నావు? ఆ ప్లేట్ పక్కకు నెట్టాయి. ఇంకా ఈ పిచ్చిదాన్ని ఇలా ఎన్నెన్ని మాట్లాంటారు అని చూస్తున్నాను. నేనెందుకు ప్లేట్ పక్కకి నెట్టేయాలి? అది నా మీద ప్రేమతో నన్ను వైద్యశాలకు తీసుకెళ్ళినందుక? అమితమైన శ్రద్ధ చూపించినందుక? నేను త్వరగా కోలుకోవాలని వైద్యుడిచ్చిన సంజీవిని మొదటి ముద్దలో తినిపించాలని ప్రయత్నం చేస్తున్నందుక? చూడండి, నేనేం తినాలో ఏం తినకూడదో నాకు తెలుసు. నాకేం పెట్టాలో ఏం పెట్టకూడదో దానికి తెలుసు. ఇంతకాలం దాని ప్రేమను అర్థం చేసుకోలేక చాలా తప్పు చేశాను. అది నా విలువ తెలుసుకుంది. ప్రేమిస్తూ అభిమానిస్తుంది. కాదని ఇంకా దూరం పెట్టి ద్వేషించి గతంలో చేసిన తప్పు నేను మళ్ళీ చేయదలుచుకోలేదు. మీ తిండి మీరు తినండి, నా తిండి విషయంలో మీరు తలదూర్చద్దు. స్వర్ణ, నువ్వు వడ్డించు. అలాగే అమ్మమ్మ. అమ్మమ్మ గారు వద్దు.
మనిషి దగ్గర కంచం నోటి దగ్గర కూడు లాగేయకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఎందుకు ఇలా తయారయ్యావు? అందులో తినకూడంది ఏదో కలిపిందని, అందుకే తినొద్దన్న భయంతో తను కంచెం లాగింది నానమ్మ. అదేం కలిపిందో ఎందుకు కలిపిందో అది చెప్పిందిగా. నేను కూడా చెప్పానుగా, వినలేదా? అయ్యో, అది అబద్ధం చెప్తుంది అమ్మమ్మ గారు. అది అబద్ధాల కోరి నువ్వు నిజాలు నిప్పు. చూడు, అది నా కోసం సంజీవిని లాంటి శతమూలికా చూర్ణం కలిపానని చెప్పింది. దాని మాట నమ్మరే మీరంతా? నా మీద నమ్మకం లేనోళ్ళు, నన్ను దుర్మార్గురాల్ని అనుకున్న వాళ్ళు నా ఇంట్లో ఎందుకు ఉండటం? ముందు బయటికి నడవండి. స్వర్ణ, వాళ్ళని వెళ్ళమంటానికి నువ్వెవరు? ప్రేమలు బంధాలు బంకమట్టి అంటూ తిరిగొచ్చి చేరి ఎన్ని అవమానాలైనా భరిస్తూ చూరు పట్టుకుని వేలాడుతున్నారు కదా. ఇప్పటికే అమ్మమ్మ ముందు కంచం లాగింది, రేపు మన నోటి దగ్గర కోడు లాగేస్తుంది. నేను కలపటం కాదు, ఈవిడ గారే ఏదో మాయ మంత్రం చేసుంటుంది. అందుకే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యుంటుంది. మన శత్రువు లాంటి ఆయిల్ డీలర్స్ కి మార్కెటింగ్ ఇచ్చి తన వైపు తిప్పుకుంది. ఇలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. స్వర్ణ, పొంతన లేని మాటలు మాట్లాడుకో. ఏంటిది? బోడిగుండికి మోకాలకి ముడేసినట్టుంది. అది కరెక్ట్ గానే మాట్లాడింది. మీకు నచ్చకపోతే అలాగే ఉంటుంది మరి. అదన్న ప్రతి అక్షరము కరెక్టే. వాళ్ళని ఏనాడో నా ఇంట్లో నుంచి నేను వెళ్ళమన్నాను. తిరిగి వచ్చింది వాళ్ళే, మళ్ళీ వెళ్ళేది వాళ్ళే. వెళ్ళమంటుందిగా, వెళ్ళండి. సీత, పద. నానమ్మ మానసిక స్థితి మునుపట్ల లేదు. ఆ మర్దన చేసిన మందు ఆవిరైపోయింది. హ, ఇంక మీ నాటకాలు సాగువు. ఆటలు మాటలు చెల్లుబాటు కావు. హ, దయచేయండి. ఆగమ్మ సీత. లక్ష్మి, వాళ్ళని ఆపే ప్రయత్నం చేయకో. మావయ్య గారు, మీరైనా వాళ్ళు ఆపండి. రై రఘు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు కూడా ఉండమంటానికి వీల్లేదు. ఆ మాట అనే హక్కు నీకు లేదు. ఇది నా ఇల్లు. నాకు ఎదురు చెప్పే అర్హత, నా నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. చూడమ్మా సీత, ఎవరో ఏదో అన్నారని ఆత్మాభిమానానికి పోయే సమయం కాదమ్మా ఇది. అభిమానాలు, ఆప్యాయతలు నిజమని నిరూపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే మీరిక్కడే ఉండి తీరాలి. ఇది నా ఆజ్ఞ. నా మీద మాత్రం గౌరవము, అభిమానము, నా మాట మీద విలువ ఉంటే నా మాట మీరి మీరు అడుగు బయటకు వేయొద్దు. ఈ నా నిర్ణయాన్ని వద్దన్న వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళొచ్చు. రారా రఘు, పదమ్మ సీత. వానపాము బుసలు కొడుతుంది, పడగ కూడా విప్పుతుంది. అది చూస్తా. ఎవరేమిటో మీకు తెలిసి వస్తుందిలేండి. చూడు, స్థితి బాగోలేదని ఆగాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పుడే తేల్చేవాణ్ణి. పంచకర్మం నీ కర్మం. రారా. నువ్వు తినమ్మా, తిన్. వాళ్లతో మనకెందుకు? హ్మ్. తినమ్మా. బాగుందా?
భలే ఉంది. సీత, అమ్మ సీత, వస్తున్నాను అత్తయ్య. ఏంటత్తయ్య గారు? ఈ ఇంటికి ఏ గాలో ధూళో దయ్యమో పట్టినట్టుందమ్మా. ఇంటి సింహద్వారానికి దిష్టి గుమ్మడికాయ కట్టి ఇల్లంతా సాంబ్రాణి పొగేద్దాం. నిజమే అత్తయ్య గారు. అమ్మమ్మ గారు, ఆవిడ ప్రవర్తన, స్వర్ణ పోకుడలు అలాగే అనిపిస్తున్నాయి. ఎన్నడూ లేంది అమ్మమ్మ గారు అది చేసే తప్పుడు పనులని సమర్థిస్తున్నారు. మన మీద విరుచుకు పడుతున్నారు. ముందైతే మీరు నేను చేయగలిగింది ఏదైనా ఉంటే అది చేద్దాం. సరే, ముందు ఈ గుమ్మడికాయని పైన కట్టు. అలాగే అత్తయ్య. సీత, నువ్వు ఇది పైన కట్టు, నేను సాంబ్రాణి పొగ వేసొస్తాను. అలాగే. ఏమిటే ఏం చేస్తున్నావు? బాగుందో లేదా అని చూస్తున్నానమ్మమ్మ. ఏమిటి తల? హ, మంచి కాఫీ తీసుకొస్తాను, తాగుతావా? ఆ, తీసుకురాపో. అమ్మమ్మ, ఏదో వాసన వస్తుంది. అవునవును. ఆ, సాంబ్రాణి వాసనలా ఉందమ్మమ్మ. ఎవరిస్తున్నారు? చూద్దాం పదమ్మమ్మ. పద. ఏయ్, ఏంటి ఏం చేస్తున్నావు? సింహద్వారానికి దిష్టికి గుమ్మడికాయ కడుతున్నా. అంత అవసరం ఏమొచ్చింది? దిష్టి కడుతున్నాం, మంచి కూర చేస్తున్నాం. గుమ్మాలకి చెట్లు కాయలు ఏంటి? చెట్టు నీరు కార్యక్రమం ఖాళీ స్థలాల్లో చేస్తారు, గుమ్మాలకి కాదు. అడవి అడవి అంతా గుమ్మానికి వేలాడదీస్తారా? ఎవరన్నా చూస్తే పిచ్చి పట్టిందనుకుంటారు. తీసేయండి. స్వర్ణ, ఏయ్, వాటి మీద చేయి పడిందో చేతులు విరిచేస్తా. ఏంటి, నా చేతులు విరుస్తావా? లేకపోతే వాటిని తీసేయమంటావేంటి? గాలి ధూళి సోకకుండా ఉండాలనే కదా అది కట్టింది. మీ బాలకం చూస్తుంటే నిజంగానే దయ్యం పట్టినట్టుంది. ఈ నిమ్మకాయలు, జీడి గింజలు, ఈ గుమ్మడికాయలు ఏంటి? గుమ్మానికి అసహ్యంగా. నీకు మంచెప్పుడు అసహ్యంగానే ఉంటుంది. అసహ్యం పనులు నువ్వు చేస్తూ మంచిని అసహ్యం అంటావేంటే? చూడమ్మమ్మా, గుమ్మం ముందు ఎలా కట్టారో. ఏమిటే ఎన్నడూ లేని గుమ్మానికి చెట్లు చాములు కడుతున్నారేమిటి? కడితే మంచిదన్నారు అత్తయ్య. ఎవరన్నారు? ఎవరన్నారు? అదిచ్చిన సలహానా నీ పురేక పుట్టిన బుద్ధా? అది కదా అత్తయ్య గారు, మీకు ఈ మధ్య ఒంట్లో బాగోలేదు, అదేగా నువ్వు అనేది. ఏమైంది నాకు? నేను బాగానే ఉన్నాను. మీరే మతి తప్పిన చేష్టలు చేస్తున్నారు. స్వర్ణతో మంచిగా ఉంటున్నాననేగా మీ ఏడుపు. కరెక్ట్ అమ్మమ్మా, అస్సలు విషయం అదే. ప్రత్యేకంగా ఈవిడి గారి వగలు, వయ్యారాలు, మాయ మాటలు, దొంగ నాటకాలు తెలుసుకున్నావు. అత్తయ్యని మంచు చేసుకొని ఇవన్నీ కట్టింది. నీ మనసు మార్చాలని ఏదో చేయిస్తూ దిష్టి, గాలి, ధూళి అని కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతుంది. తన పాచిక పారటం లేదని ఈ పనులన్నీ. ఆ అవసరం సీతకి లేదు, అనవసరంగా మాట్లాడుకో. ఆహా, లేందే ఎన్నన్నా దులుపరించుకొని ఉంటున్నారా? వాళ్ళేం దులపరించుకుని ఉండటం లేదు, నా మాట మీద గౌరవంతో ఉంటున్నారు. వీధి గుమ్మంలో నిలబడి మళ్ళీ పంచాయతీ మొదలుపెట్టారేమిటి? గుమ్మానికి గుమ్మడికాయలు, ఆకులు, అలమలు కడుతుంటే గుమ్మడికాయ కడితే నష్టం ఏంటి? దిష్టి తగలొద్దని అందరూ కడుతూనే ఉంటారు కదా. ఎద్దు మెళ్ళలో కట్టినట్టు ఆ జీడి గింజలు, నిమ్మకాయలు, కలబంద చెట్లు ఎందుకు?
అవి ఈ మధ్య చాలా మంది గుమ్మాలకి కట్టడం నేను చూశాను గ్రాని. ఎవరి గుమ్మాల సంగతో మనకెందుకు? మనం ఎప్పుడు కట్టలేదుగా. నీ చేష్టలు చూసి ఇప్పుడు కట్టాలనిపించిందేమో. కడితే తప్పేంటి? తప్పేమిటి అంటావేమిట్రా? అలవాటు లేని పనులు, అనాచారం. ఇలాంటి చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? స్వర్ణ, అది తీసి అవతల పారి. గ్రాని, స్వర్ణ, స్వర్ణ ఓ గుమ్మడికాయ కట్టిస్తున్నారా? కాదు, సీత కట్టిన గుమ్మడికాయ తీసి పారేస్తుంది. అదేంటే గుమ్మల్లో గుమ్మడికాయ కట్టి తీసేయడం తప్పు. విన్నావుగా? అపశకునం అంట. ఎక్కన కుర్చీ దిగు. నీకు దానికి పిచ్చి వేషాలు ఎక్కువైపోయాయి. ఎవరికి పిచ్చో, ఎవరెలా ప్రవర్తిస్తున్నారో తొందరలోనే తెలుస్తా. మంగా, నువ్వు పూట పూట దిష్టి దించుకునేదానివి కదా, మరి దిష్టి గుమ్మడికాయనే విప్పమంటున్నావంటే పిచ్చి బాగా ముదిరిందన్నమాట. ఏమయ్యా, మాటలు కాస్త తినగానా నీకు? ఈ మాట ఒక్కటి చాలే నీ మనస్థితి స్థిమితంగా లేదని చెప్పడానికి. ఇప్పుడన్నా నన్ను ఏమయ్యా అన్నావా? ఆ? అన్నావా? గుర్తు తెచ్చుకో. ఏదో మత్తు పట్టి మంచి చెడు విచక్షణ మర్చిపోతున్నావు. అమ్మమ్మ, ఎవరి చాదస్తాలు వాళ్ళవి. వీళ్ళతో మనకెందుకు? మనం వెళ్దాం పదా. ఆ, మాది చాదస్తం, మీది చపల చిత్తం. నీకు పెద్ద చిన్న అనేది మొదటి నుంచి లేదు, దీనికి ఈ మధ్యనే మొదలైంది. చాచి అనే వాళ్ళని చంకనెత్తుకుని నాని అనుకునే వాళ్ళ మీద నోరు పారేసుకుంటుంది. అసలు ఉక్రోషం అద్దన్నమాట. సీతామహాలక్ష్మి గారికి పెద్ద పీట వేయటం లేదన్న ఏడుపు. నోరు మొయ్. ఏడుపు గీడుపు అన్నావంటే పళ్ళు రాల్తాయి. స్వర్ణ, మీరేమిటి సంచి సరంజామంతో దిగబడిపోయారు? సీత నెల తప్పిందని తెలుసు కదా పిన్ని గారు. ఆ, అందుకని ఆ సాగుతో అంటి పెట్టుకుని ఇక్కడే ఉండిపోదామని దిగబడిపోయారా? అంటి పెట్టుకు ఉండడం ఏంటి పిన్ని గారు? పిల్లవంక చెప్పి ఇక్కడే ఉందామని వచ్చావా అని అడుగుతున్నాను. నెల తప్పిన కూతురికి చలిమిడి పెడదామని వచ్చాను పిన్ని గారు. అలాగే మీకు తాంబూలం ఇప్పించి మీ ఆశీర్వాదం. ఏంటేంటేంటేంటి? చలివిడి పెడదామని వచ్చావా? ఇది ఈవిడ గారి పుట్టిల్లా? అయినా ఇక్కడ పెట్టడం ఏంటి? అదేంటే స్వర్ణ అలా మాట్లాడతావు? చలిమిడి అత్తారింట్లోనే కదా పెట్టేది. హ? ఎవరి కత్తారిల్లు? ఈవిడ అత్తే ఈ ఇంటికి నాకు సంబంధం లేదని వదిలెళ్ళిపోయింది. ఇంకా ఎవరి అత్తారిల్లు? ఏంటి నీ చలివిడి? బుద్ధి తక్కువ మాటలు మాట్లాడకు స్వర్ణ. ఇది మా నాన్నమ్మ ఇల్లు. అత్తారింట్లో మా అమ్మ ఉండకపోవచ్చు, కానీ మా కన్న తండ్రి ఇల్లు అంటే నా ఇల్లు. అంటే తనకి అత్తారిల్లు కాకుండా ఎలా ఉంటుంది? ఏంటి నీ ఇల్లా? కాదు, నా ఇల్లు అంటే వీడిదేనన్నమాట.